కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం బంటుమిల్లి రోడ్లో గల అలంకృత ఫంక్షన్ హాల్లో కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, గుడివాడ టీడీపీ మాజీ శాసనసభ్యులు రావు వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ నాయకులు పిన్నమనేని బాబ్జీ మరియు జనసేన వీర మహిళలు, కాపు సంఘ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయ సమావేశానికి చేసిన పెద్దలందరికీ, ఇక్కడ చేసిన జన సైనికులు, వేరే మహిళలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సమావేశం ముందే ఏర్పాటు చేయాల్సిన గతంలోనే, కానీ కొంచెం ఆలస్యమైంది. అదృష్టం ఏంటంటే మనది 4th ఫేజ్ రావడం వల్ల కొంత టైం గ్యాప్ కూడా మనకి అవకాశం వచ్చింది. అయినా ఇంకా ఇందాక కొంతమంది చెప్పినట్టు ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవటం సమయం పడుతుంది. దయచేసి ఏంటంటే వాళ్ళ ఈ కలయిక పై స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కాదు, కింద గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, బూత్ స్థాయిలో జరగాలి. దానికి సమయం చాలా పడుతుంది. కాబట్టి జన సైనికులు కానీ వీర మహిళలు మీరు చాలా దృష్టి పెట్టాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మహిళ, తెలుగుదేశం కార్యకర్త అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే మాస్గా జరగాలి. నేను దగ్గర 70% ఓటు మన బాధ్యతలు గారు పడాలి. దాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో ఒకసారి ఆలోచించాలి. కింద స్థాయి నుంచి కూడా మేము చెప్తే అది జరగట్లా. అందుకే మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఒక ఓటు ఎంపీకి గ్లాస్కి వేయమన్నాం, రెండో ఓటు సైకిల్కి వేయమన్నాం. ఆ ఎడ్యుకేట్ అదంతా కూడా మీ గ్రామ స్థాయిలో జరగాలి, బూత్ లెవెల్లో జరగాలి. ఇది చాలా కీలకమైన అంశం. ఇది దయచేసి దీని మీద దృష్టి పెట్టి, ఎందుకంటే క్రాస్ ఓటింగ్ జరగకపోతే చాలా ప్రమాదం. క్రాస్ ఓటింగ్ జరిగితే ఎందుకంటే ఎవరు ఎటు దెబ్బతింటారో అర్థం కాదు ఎవరికి. గతంలో ఆ విధంగా నష్టపోయాం. ఇవాళ ఈ కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, అందరికంటే గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏం చెప్తానంటే ఈయన చేసిన త్యాగం, ఆయన చేసిన త్యాగం ఎవరు చేయలేరు. ఎందుకంటే ఆయన దేనికైనా సరే ఏది అడిగితే దానికోసం తలంచాడు. ఆయన అన్నిటికీ సిద్ధపడ్డాడు. సీట్లు తగ్గించినా ఓకే అన్నాడు. ఏదన్నా ఒకటే ఒక ఎజెండా ఆయనకి, ఈ ప్రభుత్వాన్ని దింపేయాలి, ఈ రాక్షస పాలనని దింపేయాలి, ఈ దుర్మార్గుడిని దింపేయాలి, గుడివాడ పొలాలని ఓడగొట్టాలి. అది ఓడిపోతున్నారు ఖచ్చితంగా. అది పని అయిపోయింది. వాళ్ళు ఖచ్చితంగా కొడాలని ఓడిపోతున్నారు. కానీ దానికి మనం చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైతే ఉండి ఎన్ని సర్దుబాటు చేసుకోకపోతే నష్టపోతాం. గతంలో ఆ విధంగా 3 సార్లు జరిగింది. 4 సార్లు మంత్రి అయ్యాడు. వాళ్ళు గుడివాడ ఒకసారి ఆలోచించండి. 20 సంవత్సరాలు ఒకే వ్యక్తికి మీరు ఓటేస్తున్నారు. అవునా? ఒకే వ్యక్తికి. మరి గుడివాడ ఈ స్థాయి ఉందంటే ఆ పాపం అంతా కూడా ఆడే. ఈ పాపం అంతా ఓట్లాడుకున్నాడు. దాన్ని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంకో అవకాశం ఇవ్వకూడదు. ఒకే వ్యక్తికి వేస్తున్నాం. అది చేసింది ఏ కుటుంబానికి న్యాయం జరగల, ఏ ప్రాంతానికి అభివృద్ధి చెందల, అనేక కుటుంబాలు నష్టపోయినాయి. మీ అందరికీ తెలిసి గుడివాడలో ఏ విధంగా కుటుంబాలు చితికిపోయాయో, ఊర్లు వదిలేసి వెళ్ళిపోయారో అనేక మంది ఉన్నారు. ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం ఎవడు ఏమైనా సరే పట్టించుకోడు. అది కావాల్సింది ఒకటే, దోచుకోవటం. ఈరోజు ఇంత దారుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఇసుక దోచుకోవడం కానీ, మట్టి దోచుకోవడం కానీ, మద్యం మీద వ్యాపారం కానీ, గంజా కానీ, ప్యాకాట్లు ఇంత దుర్మార్గంగా చేస్తుంటే మరి ఈ రోజున గుడివాడలో ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా ఇంకా పోటీలో ఉన్నాడన్నట్టు ఏ ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. అహం ఏదైతే కొడాలని ఉందో అది తనగదొక్కపోతే నష్టపోయేది ప్రజలు. ఆ పొగరబోతనం అణచివేయాలి మనం. వాళ్ళు అనేక పేదలు ఉన్నారు, పేద కుటుంబాలు ఈ రాక్షస పాలనలో చాలా నలిగిపోయారు. మరి మీ బతుకులు బాగుపడాలంటే, మీ జీవితాలు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయిక విజయం సాధించాల్సిందే. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. సెంటర్లో మనకు నిధులు అవసరం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే
భారతీయ జనతా పార్టీ సహకారం, మోడీ సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. దానివల్లే అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. అంతే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ స్వార్థం, జనసేన పవన్ కళ్యాణ్ స్వార్థం ఎవరిదే లేదు. కేవలం మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. దానికోసం మేము కలుస్తున్నాం. దాన్ని మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మూడు పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన అనేక మంది దగ్గర మీకు విభేదాలు ఉండొచ్చు, అన్ని పక్కన పెడదాం. ఈ యొక్క మంచి అవకాశం ఏదైతే ఉందో మనకి పాజిటివ్ ఓటు ఉంది, ప్రజలు ఓటు వేస్తే సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ కొడాలని రేపు నుంచి మొదలెడతాడు, గేమ్లు మాత్రం మొదలెడతా ఉంటాడు, విభేదాలు సృష్టిస్తామని కులాలుగా, మతాలుగా, జాతులుగా విభజించి రాజకీయం చేస్తే చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ మొదలెట్టారు కూడా, కానీ ఎక్కడ కూడా బసగట్ల. మన అందరం కూడా అప్రమత్తం ఉండాలి. మన సోదరుమణి అందరూ కూడా ఒక తాటి మీద నిలబెట్టడానికి మనందరం కృషి చేయాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అది కానీ అక్కడ 4 సార్లు కూడా అక్కడే దెబ్బతిన్నాం మనం. ఇంకా ఎక్కడన్నా విభేదాలు ఉంటే దాన్ని పద్ధతి చేసి దాని స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం చేసింది ఏమి లేదు. దయచేసి అన్ని వర్గాలు కానీ అన్ని ప్రాంతాలు కలిసి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. నాకు క్లియర్గా నేను ఆల్మోస్ట్ వాళ్ళకి 70% గ్రామాలు తిరిగా, ప్రతి ఇంటికి వెళ్ళా నేను, రాము, ప్రతి గడప టచ్ చేశా. ఖచ్చితంగా ఇక్కడ రాము గెలుస్తున్నాడు, బాలశేఖర్ గెలుస్తున్నాడు, నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ దాన్ని యాక్షన్ రావాలంటే కింద స్థాయిలో, బూత్ స్థాయిలో అందరు కదలాల్సిందే. అందుకే మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి గడపకి గ్లాస్కి, సైకిల్కి ఓటేయమని. మీరు కూడా దయచేసి ఆ స్థాయిలో పనిచేస్తే కానీ ఈ రాక్షసుడు వాళ్ళ 1000 కోట్లు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డబ్బు మతంతోనే, డబ్బుతో గెలుద్దామని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. వాళ్ళ డబ్బుతో పనిచేసి ఎంతో నీతి నిజాయితీ నిబద్ధతతో వారందరూ కూడా కూర్చున్నందుకు ఇక్కడ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక చిన్న విషయం చెప్పి ఒక సభను ముగిస్తాను. ఏదైతే నా పేరు బోరగడ్డ శ్రీకాంత్, నేను అభిమానించే ప్రజానాయకులు ఇద్దరు ఉన్నారు. మొన్నటి వరకు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని ఆరాధ్య నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి ఒక అడుగుజాడల్లో నడిచి ఈ రోజు మీరందరూ కూడా బయటికి వచ్చాం. అటువంటి మోహన్ రంగా గారి అడుగుజాడల్లో నడిచి రెండో నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే అది శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే. అటువంటి రంగా గారి ఆశయాలు, అంబేద్కర్ గారి ఆశయాలు పొడిగి పుచ్చుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనందరం కూడా పయనించాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే గుడివాడ నియోజకవర్గంలో నేను ప్రేమించే, అభిమానించే ఒక నాయకుడు, నేను మొన్నే గత 3 నెలల నుంచి కూడా నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నా. ఆయనే నా యొక్క అభిమాన నాయకుడు, 3వ వ్యక్తి శ్రీ వెలిగండ్ల రాము గారు. ఎందుకంటే నేను చాలా మంది నాయకులను చూసా, చాలా మంది మంత్రులను చూసాం, చాలా మంది ముఖ్యమంత్రిని చూసా. నేను 1999లో పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో నేను రాజకీయంగా, సినిమా పరంగా ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న కందులు రవి గారు కానీ, కోన కేశవ్ గారు కానీ, ఇటువంటి చిరంజీవి గారు అభిమానులుగా 1999లో పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో గుడివాడ నియోజకవర్గంలో మా యొక్క ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి కూడా నేను పట్టిన ఒకే ఒక్క జెండా ప్రజారాజ్యం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఆ రోజు పనిచేస్తున్నా. అదే ఆదర్శాలతో నేను ఇంతవరకు ఎప్పుడు కూడా జెండా మార్చలా. నా దగ్గరికి అనేక మంది నాయకులు వచ్చారు, నేను ఎప్పుడు కూడా జెండా మార్చలా. ఒకటే జెండా, ఒకటే అజెండా, అది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడమే. కాబట్టి మీరందరూ కూడా నాకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఖచ్చితంగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి స్థాయిలో చూడాలంటే కనుక మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. రాము గారు అడిగినట్టు సార్ మీరందరం కూడా ఏ యొక్క పదవుల గురించి కానీ, డబ్బు గురించి కానీ దేని ఆశించి జనసేన పార్టీ నాయకులు కానీ, ఈ కార్యకర్తలు కానీ ఎవరో పనిచేయట్లా. మీ గెలుపు కోసం మేమందరం కష్టపడుతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జనసేన యొక్క కార్యకర్తలని యొక్క కష్టాన్ని మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత గుర్తు పెట్టుకోండి. అదొక్కటి చాలు మాకు. మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే బాధ్యత మేము తీసుకున్నాం. ఇదే కొడాలి నాని గుడివాడలో మేమే గెలిపించాం, ఇదే కొడాలి నాని రేపొద్దు మేమే ఓడిస్తాం. ఖచ్చితంగా మేమే ఓడిస్తాం. మా యొక్క ఓటుతో ఏదైతే రంగా గారు అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు
అభిమానులతో గుడివాడలో కొడాలని 4 సార్లు గెలిచాడు. ఈసారి ఖచ్చితంగా అదే ఓట్లతో కొడాలని ఇంటికి పంపిస్తున్నాం, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీ క్యాడర్ ఈ రోజున ఈ యొక్క సమావేశం జరగడానికి గత 5 రోజులుగా అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నిద్రపోకుండా యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క బాటలో మేము అందరం కూడా పయనిస్తాం. మీ యొక్క గెలుపు కోసం మేము అందరం కూడా కృషి చేస్తాం. మా నాయకులని కార్యకర్తల్ని గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ సమన్వయంగా మీ అందరికీ ఈ యొక్క సమావేశాన్ని మీ అందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ